ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా అక్కడ క్యాష్లెస్ గానీ రీఎంబర్స్మెంట్ గానీ దేనికి కూడా వర్తించని హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఏ ట్రీట్మెంట్ ఆ హాస్పిటల్స్ లో తీసుకున్నా సరే మీరు ఎటువంటి క్లెయిమ్ ని కూడా చేసుకోలేరు. హలో అండి, నేను మీ పుష్ప. వెల్కమ్ టు అవర్ ధన్వంతర యూట్యూబ్ ఛానల్. హాస్పిటలైజేషన్ టైంలో మనం ఆ హాస్పిటల్లో చూసుకోవాల్సిన ఫస్ట్ థింగ్, అక్కడ మనకి క్యాష్లెస్ లో ట్రీట్మెంట్ అవుతుందా లేదా. ఎందుకంటే నెట్వర్క్ హాస్పిటల్లో గనక మీకున్న ఇన్సూరెన్స్ కంపెనీలో ఆ హాస్పిటల్ లేకపోయినట్లయితే మళ్ళా మీరు మొత్తం అమౌంట్ అంతా పే చేసుకుని ఆ బిల్స్ అన్ని హాస్పిటల్ నుంచి కలెక్ట్ చేసుకుని ఆ బిల్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసి ఆ డబ్బులు వచ్చేంత వరకు ఒక 15 రోజులు 20 రోజులు మీరు వెయిట్ చేయాల్సిన పని ఉంటుంది. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మీరు ఎక్కడైతే హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారో అక్కడికి వెళ్లి ఆ హాస్పిటల్ మీ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ హాస్పిటల్లో ఉన్నదో లేదో చెక్ చేయండి. అలాగే ఇందులో మనకి రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంది, మీకు మొత్తం బిల్స్ అన్ని ఇచ్చేస్తాము, మీరు ఆ బిల్స్ అన్ని ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మీకు అమౌంట్ రిఫండ్ ఇచ్చేస్తారని చెప్పి మీకు ఆ హాస్పిటల్లో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ క్యాష్లెస్ అవైల్ చేసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ మెడికల్ రిపోర్ట్స్ కానీ డాక్టర్ లెటర్స్ కానీ ఇటువంటి ఏదైనా అవసరం అయితే ఇన్సూరెన్స్ కంపెనీయే మొత్తం బాధ్యత తీసుకొని ఆ ఇన్సూరెన్స్ డెస్క్ లో ఎవరైతే ఉంటారో హాస్పిటల్ తరఫు నుంచి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా కంప్లీట్ క్యాష్లెస్ లో మీకు ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. మీరు హ్యాపీగా డిశ్చార్జ్ వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీగా డిశ్చార్జ్ అయిపోవచ్చు. అదే మీరు బిల్స్ కట్టి రీఎంబర్స్మెంట్ కి వెళ్లాల్సి వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనం ఫైనాన్షియల్ గా అక్కడ ఎంత అమౌంట్ అవుతుందో తెలియదు, ఆ అమౌంట్ అంతా అరేంజ్ చేసుకోవడానికి టెన్షన్ పడాలి. నెక్స్ట్ ఆ బిల్స్ ఏమైనా హాస్పిటల్ నుంచి పెండింగ్ ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసినా సరే మళ్ళా క్వెరీ డాక్యుమెంట్స్ అని పెండింగ్ డాక్యుమెంట్స్ అని మీకు అలా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అవన్నీ మీరు హాస్పిటల్ చుట్టూ తిరిగి తెచ్చుకునేసరికి మీకు అమౌంట్ రావడం కూడా లేట్ అయిపోతుంది. అందుకని ఎక్కడికైనా సరే ఈవెన్ అవుట్ ఆఫ్ స్టేషన్ మీరు వెళ్లి ఏదైనా అడ్మిషన్ తీసుకోవాల్సి వచ్చినా సరే ఖచ్చితంగా మీ ఇన్సూరెన్స్ పాలసీ అక్కడ క్యాష్లెస్ లో ట్రీట్మెంట్ అవైల్ చేసుకునే అవకాశం ఉన్నదో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే హాస్పిటలైజ్డ్ అవ్వండి. ఇది ఎలా చూసుకోవడానికి అవుతుందంటే వాళ్ళ కంపెనీ వెబ్సైట్, ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్సైట్ ఉంటుందో అందులో మనకి నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ వస్తుంది. అందులో మీరు చెక్ చేసుకుని ఆ హాస్పిటల్ నెట్వర్క్ లో ఉన్నదో లేదో డిస్కస్ చేసిన తర్వాతే మీరు అడ్మిట్ అవ్వండి. బట్ అన్ని సందర్భాల్లో కూడా మనం క్యాష్లెస్ అవైల్ చేసుకోవడానికి సందర్భం అనుకూలించకపోవచ్చు అండి. ఏదైనా ఎమర్జెన్సీ వలన నియర్ బై ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాము. అటువంటప్పుడు మీరు ఆ బిల్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. జనరల్ గా మన డాక్యుమెంట్ లో ఒకలా పేరు ఉంటుంది, మనం పిలిచే పేరు ఒక సందర్భంలో డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఏ బిల్ తీసుకున్నా సరే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అన్ని కూడా పేషెంట్ నేము, ఇనీషియల్, ఏజ్ 3 కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా ప్రతి బిల్లు తీసుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు హాస్పిటల్లో జాయిన్ అయిన 24 అవర్స్ లోపు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి మీరు ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఏ టైంలో జాయిన్ అయ్యారు, ఏ ట్రీట్మెంట్ కోసం జాయిన్ అయ్యారు అన్న విషయాన్ని ఇంటిమేట్ చేసి ఖచ్చితంగా మీ క్లైంట్ నెంబర్ అయితే మాత్రం నమోదు చేసుకుని ఆ నెంబర్ తోనే మీరు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత బిల్స్ అన్ని ఒక ఆర్డర్ లో పెట్టుకుని, అలాగే క్లైమ్ ఫామ్ లో కూడా క్లైమ్ ఏ, ఫామ్ బి అని 2 రకాలు ఉంటాయి. ఆ పార్ట్ బి ఏదైతే ఉంటుందో అదంతా కూడా హాస్పిటల్ వాళ్ళు ఫిల్ చేసి వాళ్ళు స్టాంప్ అండ్ సిగ్నేచర్ వేసిస్తారు. ఇది మీ డిశ్చార్జ్ టైంలో కలెక్ట్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. మళ్ళా దానికోసం మీరు ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం పడుతుంది. పార్ట్ ఏ అంతా కూడా మీ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రోచ్ అయితే ఆ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ఫిల్ చేసి ఈ క్లైమ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసేసి రీఎంబర్స్మెంట్ కి ప్రాసెస్ చేస్తారు. ఇప్పటి వరకు మనం నెట్వర్క్ హాస్పిటల్ అంటే ఏంటి, నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అంటే ఏంటి, క్యాష్లెస్ అంటే ఏంటి, రీఎంబర్స్మెంట్ అంటే ఏంటి డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు మీకు అసలు ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా అక్కడ క్యాష్లెస్ గానీ రీఎంబర్స్మెంట్ గానీ దేనికి కూడా వర్తించని హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఏ ట్రీట్మెంట్ ఆ హాస్పిటల్స్ లో తీసుకున్నా సరే మీరు ఎటువంటి క్లెయిమ్ ని కూడా చేసుకోలేరు. వాటినే ఎక్స్క్లూడింగ్ హాస్పిటల్స్ అని అంటారు. ఇవి ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీస్ కి కూడా వాళ్ళ లొకేషన్ వైజ్ గా డిఫరెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి ఎక్స్క్లూడింగ్ లో పెట్టడానికి. ఆ హాస్పిటల్ మీద ఎటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా, లేదంటే ఆ హాస్పిటల్స్ ఏమైనా మిస్ మేనేజ్మెంట్ చేసి ఫేక్ బిల్స్ పెట్టడం గానీ, కావాలని ఎక్కువ బిల్స్ పెట్టడం గానీ, అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఐడెంటిఫై చేసినా అటువంటి హాస్పిటల్స్ ని కంప్లీట్ గా ఎక్స్క్లూడింగ్ లిస్ట్ లో యాడ్ చేస్తారు.
అటువంటి హాస్పిటల్లో కనుక మీరు జాయిన్ అయితే మీరు క్యాష్లెస్ లోనే ట్రీట్మెంట్ పొందలేరు, ఆ బిల్స్ ని రీఇంబర్స్మెంట్ కూడా చేసుకోలేరు. ఇది చాలా చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అక్కడ మీకు ట్రీట్మెంట్ జరగదు, ఆ హాస్పిటల్ ఎక్స్క్లూడింగ్ లిస్ట్ లో ఉన్నది అని అనగానే ఇమీడియట్ గా ఆ బిల్ ని అక్కడతో క్లోజ్ చేసుకుని నియర్ బై ఉన్న నెట్వర్క్ హాస్పిటల్ కి వెళ్ళడానికి ప్రయారిటీ ఇవ్వండి. సో మన ఈ వీడియోలో హాస్పిటలైజేషన్ అంటే ఏంటి, క్యాష్లెస్ అంటే ఏంటి, రీఇంబర్స్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటి, ఎక్స్క్లూడింగ్ హాస్పిటల్ లిస్ట్ లో ఉన్న హాస్పిటల్స్ కి ఎందుకు వెళ్ళకూడదు, ఈ టాపిక్స్ అన్ని మనం కవర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలా మంది రీఇంబర్స్మెంట్ లో ఆ బిల్స్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు అన్న విషయం తెలియక, ఎవరిని అప్రోచ్ అవ్వాలో అర్థం కాక, ఎక్స్క్లూజివ్ గా ఆన్లైన్ లో పాలసీస్ తీసుకున్న వాళ్ళు ఈ విషయంలో నేను సఫర్ అవ్వడం చాలా ఎక్కువగా చూస్తున్నాను. సో మస్ట్ అండ్ షుడ్ గా ఇన్సూరెన్స్ పాలసీస్ లో మాత్రం పర్సనలైజ్డ్ గా మీరు సర్వీస్ ఓరియంటెడ్ గా ఉన్న పర్సన్ ని అప్రోచ్ అయ్యి మీకు సూట్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని నేనైతే అడ్వైస్ చేస్తాను. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరింత మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. మీ పుష్ప.